హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బెల్లం కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్ననాటి వయసులో అంగట్లో అమ్మేవాళ్ళు ఇలాంటి బెల్లం కొబ్బరి బర్ఫీని. ఇప్పుడు బెల్లం కొబ్బరి బర్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు చేసిన వీడియోస్లో షుగర్ కొబ్బరి వేసి తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బెల్లము కొబ్బరితో తయారు చేసుకున్నట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినేసేయచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దానిపైన ఉన్న పొట్టునంతా పీలర్తో పీల్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. బెల్లం కొబ్బరి బర్ఫీ వైట్ కలర్లో రావాలనుకుంటే పైన పొట్టుని తీసేసుకోండి, లేదంటే అలాగే ఉంచేయండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. నాకైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరి 1 కప్పు దాకా అయ్యింది. ఈ పచ్చి కొబ్బరి ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఒక 2-3 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి తురుముకున్న బెల్లంని ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేటట్లుంటే మరి కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ 1 కప్పు పచ్చి కొబ్బరికి ఒక 1/2 కప్ దాకా బెల్లం వేసుకున్నాను. స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం బెల్లంని ఎక్కువగా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఒక 2-3 నిమిషాల లోపు బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయి కొబ్బరిలో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఈ కొబ్బరి స్వీట్ ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవ్వాలి. అప్పుడే ఈ స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా లైట్గా అందులో నుంచి సైడ్లకి గీ అనేది బయటకు వస్తున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే ఒక బౌల్లోకి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ స్వీట్ అనేది ప్యాన్కి ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది. ప్లేట్లోకి వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చల్లారినట్లయితే ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది. ఇలా ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి, పూర్తిగా ఆరిపోయేంత వరకు. చూడండి, ఒక 1 అవర్ తర్వాత ఇలా చేతితో టచ్ చేసినట్లయితే చేతికి అంటుకోకుండా వచ్చినట్లయితే పూర్తిగా డ్రై అయినట్టు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోండి. ఒకవేళ ఒక 1 అవర్ తర్వాత కూడా స్వీట్ డ్రై అవ్వకుండా ఉన్నట్లయితే ఒక 1/2 అవర్ దాకా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే పూర్తిగా డ్రై అయిపోతుంది. చూడండి, ఈ బెల్లము కొబ్బరి స్వీట్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇలా కొబ్బరి బర్ఫీ తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసుకోవడం కూడా ఒక 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.